రేపటి నా ప్రార్థన ఆ తండ్రి పాదాల దగ్గర ఇలా ఉంటుంది. దేవా, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీకు తెలుసు కాబట్టి నేను నిశ్చింతగా ఉంటాను. దేవా, రేపటి రోజున నేను ఎలాంటి పనులు మొదలు పెట్టాలో నాకు తెలియదు. ఎందుకంటే నా ఇష్టానుసారమైన పనుల్లో నేను అడుగులు వేస్తే తప్పకుండా కాలు జారుతాను. కాబట్టి వాటి నుండి తప్పించి నా కొరకు నువ్వు సిద్ధపరిచిన పనిని నాకు చూపించు. దేవా, రేపటి దినాన బహుశా ఏమైనా అవమానాలు వస్తాయేమో నాకు తెలియదు, కానీ ప్రతి అవమానంలో ఓదార్చడానికి నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నిన్ను స్తుతిస్తాను. దేవా, రేపటి రోజున ఒకవేళ ఓటమి నన్ను ఎదురవుతుందేమో, కానీ ప్రతి ఓటమిలో విజయాన్ని అనుగ్రహించే నీవు నాతో ఉన్నావని నిన్ను ఆరాధిస్తాను. దేవా, రేపటి రోజున ఒకవేళ నాకు విజయాన్ని అనుగ్రహిస్తావేమో, దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. ఇచ్చిన నీ యొక్క ఆ యొక్క విజయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, రాబోయే నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నా జీవితం అంతయు నీ యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో భద్రపరిచి ఉన్నావు కాబట్టి వాటినే నేను వెతుకుతూ నీ యొక్క ఆలోచనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇన్ని దినాలు గడిచిన దినాల్లో నా ఆశీర్వాదాన్ని, నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చావు, నా కన్నీటిని నాట్యముగా మార్చావు, నా ఓటమిలో విజయాన్ని అనుగ్రహించావు, నా యొక్క మరణ పరిస్థితుల్లో జీవాన్ని అనుగ్రహించి నీకు మహిమకరంగా నన్ను ఉంచావు. అన్నింటికీ వాక్యముతో నన్ను బలపరుస్తూ నడిపించావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు ఈ క్షణంలో నీ బంగారు పాదాల దగ్గర చేస్తున్న ఈ ప్రార్థనను మీరు అంగీకరించి ఆలకించి మీ యొక్క ఆశీర్వాదాన్ని నా మీద అనుగ్రహించమని నీ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.